అండ్ రీసెంట్గా మొన్న ఫస్ట్ టైం ఈవెంట్కి వచ్చినప్పుడే సేమ్ వన్ ఆఫ్ ద జర్నలిస్ట్ అడిగినప్పుడు ఐ థింక్ శారీస్ గురించి టాపిక్ ఇది ఈ మధ్య ఎక్కువ శారీస్లో కనిపిస్తున్నారు అన్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, అంటే పచ్చ కామర్లు వచ్చినోడికి అలానే కనిపిస్తుంది. అండ్ ఏంటంటే వాంటెడ్లీ దాని గురించి మాట్లాడాలని ఫిక్స్ అయ్యి వచ్చారా, లేదంటే అది ఒక లైక్ ఒక ఇంటెన్షన్ ఏంటంటే మీరు మెన్షన్ కూడా చేశారు కదా ఏమని, అదే ఆ ఇష్యూ గురించి ఆర్ఎల్స్ దాని గురించి ఈ మధ్య See, శారీస్ ఇప్పుడు నాకు నేను మాట్లాడితే ఈ సిచ్యువేషన్ కి ఒక అర్థం ఉంది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు నేను మాట్లాడతా. అమ్మాయి అక్కడ క్వశ్చన్ అడిగిన దానికి నాకేమనిపించిందో నేను అది జవాబు చెప్తాను. అంటే తను జనరల్ క్యాజువల్ గా శారీస్ కట్టుకొస్తున్నారు ఈ మధ్య. ఇప్పుడు నాకు శారీస్ అంటే ఇష్టం ఫర్ అ ఫ్యాక్ట్. ప్రతి తెలుగు అమ్మాయికి శారీ అంటే ఇష్టం. అది మీరు అమ్మాయిల దగ్గర నుంచి అది ఆ ఫీలింగ్ తీయలేరు. కాకపోతే ఏంటంటే ఇష్టము, సమయము, సందర్భము, ఎగ్జైట్మెంట్. నా దగ్గర ప్రస్తుతం ఇప్పుడు నేను వార్డ్రోబ్ తీసిన లిటరల్గా ఈ ప్రమోషన్స్ ఆల్ ఆఫ్ అ సడన్గా అన్న ఫోన్ చేసి ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నారా, జస్ట్ బీ ప్రిపేర్డ్ అంటే ఓపెన్ చేస్తే అన్ని పాత బట్టలు ఉన్నాయి. నాకు కొత్త బట్టలు షాపింగ్ చేసే పరిస్థితి లాస్ట్ 3 years నుంచి నేను చాలా ఫైనాన్షియల్గా అంత గొప్పగా లేను. ఇప్పుడు నేను అన్ని షాపింగ్ ఏం చేస్తా అని చూస్తే నా శారీస్ ఉన్నాయి పాతవి, మా మమ్మీ శారీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి శారీస్. సరే ఎలాగో ఉన్నాయి కదా అని అంతే. అంటే మీరు మాట్లాడిన మాటలు ఇప్పుడు నాకు తెలిసి చాలా వీడియోస్లో కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. మళ్ళీ మీరు శివాజీ గురించి మాట్లాడారని చెప్పి ఆయన గురించి నేను లాస్ట్ టైం కూడా మాట్లాడాను. అనుసర కేసు నడుస్తున్నప్పుడు అప్పుడు కూడా రీల్స్ చేసి పెట్టాను. కానీ అంటే ఇష్యూ టాపిక్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేనేం కాదు కదా, వెన్ షీ ఆస్క్డ్ ఐ ఆన్సర్డ్. ఇప్పుడు నేను ఆ పేరు కూడా తీయలేదు. చీర ఎందుకు కట్టుకున్నారు మీరు భయపడ్డరా అంటే నాకేం అర్థమైంది. మీరు ఇంటెన్షనల్ గా ఎవరు అనలేదు పచ్చ కామర్లు వచ్చినోడికి అలాగ అనిపిస్తుంది. ఇప్పుడు చీర నువ్వు పద్ధతిగా చీర కట్టుకుంటేనే నీకు రెస్పెక్ట్ ఇస్తా, మీరు చీరలు కట్టుకోకపోవడం మంచిది కాదు అంటే ఇప్పుడు ఎవరో ఇప్పుడు మీరున్నారు, నేను మిమ్మల్ని వచ్చి చీర కట్టుకోమంటే మీరు కట్టుకుంటారా? మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది వేసుకుంటారు కదా. మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు ఫార్మల్ ప్యాంట్ వేసుకోవాలి, ఫార్మల్ షర్ట్ వేసుకోవాలి, టక్ వేసుకోవాలి అని రూల్స్ పెడితే వీఆర్ ఇన్ అ మీడియా ఇండస్ట్రీ. అండ్ ఇంకోటి వీఆర్ ఆల్ కలర్ఫుల్ పీపుల్, వీఆర్ ఆల్ డైవర్సిఫైడ్ పీపుల్. అండ్ సినిమా యాక్టర్స్కి స్పెషల్లీ వీఆర్ ఆల్ వెరీ వైబ్రెంట్ కలర్, అంటే లైఫ్లో ఎక్స్ప్రెసివ్గా ఉండి ఆర్ట్. అంటే నేను నా బాడీ నేను ఆర్ట్ లాగా చూసుకుంటా. నా బాడీ స్కాండల్ ఎప్పుడైపోయింది అంటే నా బాడీ ఎగ్జిస్టెన్స్ కూడా స్కాండల్ అయినా, దాన్ని కప్పేయి, దాన్ని మూసేయి, దాన్ని చుట్టేయి. మమ్మీ నేనేమన్నా అట్లా కాదు కదా. మీరు వాంటెడ్ అయితే ఎవరిని టార్గెట్ చేయలేదు. అంత ఓపిక ఇంట్రెస్ట్ లేదండి. ఐ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్.